హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిందు శారీస్ అండ్ జ్యువెలరీ. ఇవాళ ఒక వ్లాగ్ చేశానండి. హెన్నా హెయిర్ ప్యాక్ అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. నేను వాడే హెన్నా ఇది అండి, అనూస్ వారిది. మీకు ఏది సూట్ అవుతుందో మీ హెయిర్కి మీరు అది వాడచ్చు. నేను కొంచెం కలర్ కోసం మెహందీ కూడా యాడ్ చేశాను. ఓవర్ నైట్ మనం ఇలాగా సోక్ చేసి పెట్టుకోవాలండి. డికాషన్లో 3:1 రేషియోలో తీసుకున్నాను. హెన్నా పౌడర్ 3 రేషియోలో, దానికి కొంచెం మెహందీ పౌడర్ కలిపి ఇలా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో పెరుగు, లెమన్ మరియు ఎగ్ వైట్ యాడ్ చేసుకున్నాను. ఫుల్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో కన్సిస్టెన్సీ బట్టి మీరు లెమన్ జ్యూస్ మరియు పెరుగు వేసి మీరు కలుపుకోవచ్చు. డికాషన్లో ఫస్ట్ పౌడర్ కలుపుకోవాలండి. డికాషన్ ఎలా తయారు చేయాలంటే దాంట్లో వాటర్లో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, 1 టీ స్పూన్ టీ పౌడర్ వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు వేసి బాగా బాయిల్ చేశాక అది చల్లారాక వడగట్టుకొని దాంట్లో ఈ హెన్నా పౌడర్ కలిపి ఓవర్ నైట్ పెట్టుకోవాలి. మార్నింగ్ లేసాక ఇలాగా కొంచెం కర్డ్, లెమన్ జ్యూస్ మరి ఎగ్ వైట్ మాత్రం వేసుకుంటున్నాను. నాకు స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఎల్లో యాడ్ చేసుకోలేదండి. ఎల్లో యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో యాడ్ చేశాక ఎగ్ యాడ్ చేశాక ఇలా ఫుల్ బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఎలా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపించింది మీకు అంటే ఇంకొంచెం కర్డ్ అయినా లెమన్ జ్యూస్ అయినా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది మీరు మంత్లీ ట్వైస్ అప్లై చేసుకున్నారంటే డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుందండి. కంటిన్యూ చేయాలి మీరు ఇది. ఓకే, చూడండి ఇలాగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ ఎక్కువ పల్సగా అయితే జారిపోతుంది, కారిపోతూ ఉంటుంది పెట్టుకున్నప్పుడు. ఓకే, ఇది ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.